హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధనేకుల పద్మ తులసి. ఈరోజు నేను 2 స్నాక్స్ ఐటమ్స్ చేశాను. ఒకటి స్వీట్, ఒకటి హాట్ అనమాట. స్వీట్ ఏమో మినపసున్నుండ, హాట్ చెక్కలు. సమ్మర్లో పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు, వాళ్ళ కోసం అని స్నాక్స్ చేశాను అనమాట. పిల్లలు బయట ఆడుకుని వచ్చినప్పుడు ఇంట్లో ఆడుకుంటారు, వాళ్ళకి స్నాక్స్ కావాలంటే స్నాక్స్ కోసం అని సున్నుండలు, చెక్కలు చేశాను. సున్నుండలు వాళ్ళు ఆడుకున్నప్పుడు వాళ్ళకి ఆడుకుని నీరసం అయిపోయినప్పుడు ఈ సున్నుండలు పెడితే వాళ్ళకి ఎనర్జీగా కూడా బాగా వస్తుందన్నమాట. అందుకని రోజుకు ఒక సున్నుండైనా తినొచ్చు పిల్లలు. చెక్కలు చాలా క్రిస్పీగా ఉంటాయి. చెక్కలు చేయడానికి ముందుగా 1 కిలో బియ్యం పిండికి ఒక 2 అంగుళాల అల్లం ముక్క, ఒక 5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మిక్సీలో వేసుకుని మనం మిక్సీ పట్టుకొని కచ్చాపిచ్చాగా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని కిలో బియ్యం పిండికి ఒక 2 స్పూన్లు ఉప్పు చూసుకుని, ఉప్పు తగినంత. నేను ఒక 100 గ్రాములు ఇంట్లో చేసిన వెన్నపూస ఉంటే ఆ వెన్నపూస వేసి ముందు ఆ వెన్నపూస అంతా పిండిలో కరిగేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత ఒక 100 గ్రాములు పచ్చెనపప్పు నానబెట్టింది, మనం కచ్చాపిచ్చాగా దంచుకున్న అల్లం పేస్టు, జీలకర్ర, ఉప్పు, కారం అన్నీ చూసుకొని సరిపడా వేసుకొని మొత్తం కలుపుకొని దీంట్లోకి చెక్కల్లోకి మనకి వేడి నీళ్ళు అయితేనే బాగుంటుంది. ఎందుకంటే చెక్కలు గుల్లగా రావాలంటే బాగుంటుంది. అందులో కొద్దిగా నువ్వులు కూడా వేసాను అనమాట. నువ్వులు కూడా బాగుంటాయి. అలాగే ఈ చెక్కలు గుల్లగా రావాలంటే రేషన్ బియ్యం అయితే బాగుంటుంది. మనకి పిండి చూసారా అలా కలుపుకోవాలి. కలుపుకుని అది తడి ఆరిపోకుండా దాని మీద గుడ్డ కప్పుకోవాలి. ఈక్వల్గా ఉండటానికి ఒకే సైజులో ఉండటానికి ఒక చిన్న స్పూన్ తీసుకుని దాంతో ఉండలు తీసుకొని మనం పూరి ప్రెస్ ఉంటుంది కదా, దాని మీద అటు ఇటు కవర్ వేసేసుకొని కొద్దిగా నూనె రాసుకుని దాని మీద పలసగా ఒత్తుకోవాలి. అలాగా మన ఇష్టం. మా చిన్న పాప కూడా అలా స్పూన్తో నొక్కుతుంది. అలాగే చూసుకొని అన్నీ సమానంగా ఈక్వల్గా నొక్కినాక మన నూనె కాలిన తర్వాత ఇవి తీసుకెళ్ళి దాంట్లో నూనెలో వేసుకోవాలన్నమాట. ఈ చెక్కలు చేసుకున్నప్పుడు అలాగా మనకి చెక్కలు క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. తినడానికి స్నాక్స్ లాగా సమ్మర్లో పిల్లలకి ఇష్టంగా తింటారు. ఎందుకంటే దాంట్లో వెన్నపూస వేసి కలిపితేనే మనకి చెక్కలు గుల్లగా వస్తాయి అన్నమాట. నూనె కూడా బాగా కాలితేనే చెక్కలు బాగా పొంగుతాయి. నూనె కాలలేకపోతే చెక్కలు పొంగవు. అందుకని చూసుకొని నూనె కూడా బాగా కాలిన తర్వాత కొద్దిగా వేసిన తర్వాత మరీ మంట హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాలాలి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఈ చిల్లులు గిన్నెలు వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్రిస్పీగా ఉండే చెక్కలు రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు సున్నుండ పిండికి మినువులు ఏపి వాటిని ఇసిరి పొడి చేసి మిక్సీలో పట్టించుకోవాలి. నేను వైజాగ్ చందనోత్సవానికి వెళ్ళినప్పుడు అక్కడ మా చుట్టాలు ఆ పిండి అలా చేసి నాకు పట్టి ఇచ్చారు. నేను ఇక్కడికి తెచ్చి పంచదార పౌడర్ వేసుకొని దాంట్లో నెయ్యి కలిపి ఉండలు చేశాను అనమాట. మనం పిండి ఎంత 2 డబ్బాలు అయితే పంచదార కూడా 2 డబ్బాలు పొడి చేసి పెట్టుకోవాలి. నెయ్యి కూడా దానికి ఒక కిలోకి ఒక 100 గ్రాముల నెయ్యి పడుతుంది అనమాట. చూసుకుని నెయ్యి కొద్దిగా వేసుకుంటా ఉండలు వచ్చేటట్టుగా చూసుకుని ఉండ గట్టిగా వచ్చేటట్టుగా చుట్టుకోవాలన్నమాట. సున్నుండలు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, ఎవరైనా తినచ్చు. అలాగే ఈ చెక్కలు సున్నుండలు తింటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం హెల్తీగా టేస్టీగా చేసి పెట్టినట్టు ఉంటుంది, బాగుంటుంది అనమాట. వాళ్ళకి ఆడుకుని ఎనర్జీగా అలసిపోయి వచ్చినప్పుడు ఈ సున్నుండ, ఈ చెక్కలు అవి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాంటి సున్నుండలు, చెక్కలు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. అలాగే ఈ సున్నుండలు అన్నీ కలుపుకొని పంచదార సున్నుండలు బెల్లం సున్నుండలు కూడా చేయొచ్చు. అంటే బెల్లాన్ని తురిమేసి దాంట్లో కలుపుకుంటారనమాట. ఈసారి మినువులు ఏపి అట్లని ఎలా పొడి చేసుకోవాలో వీడియో పెడతాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్